ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ మాటలు నేను మా వారికి వందల, వేల సార్లు చెప్పుంటానండి పెళ్ళైనప్పటి నుంచి. కానీ కొంచెం కూడా చెవున వేసుకోలేదు. ఎప్పుడు చూసినా నన్నే రిటర్న్ తిట్టేవారండి. ఎందుకు ఆరోగ్యం గురించి అంత పట్టించుకుంటావని. కానీ మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతామండి అనేది నా ఉద్దేశం. ఈ మాట నేను చెప్పి చెప్పి అలసిపోయా. కానీ రీసెంట్‌గా మా వారు ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్‌కి వెళ్తారండి. ఇలా వెళ్ళినప్పుడు "నువ్వు కొంచెం వెయిట్ ఎక్కువున్నావు తగ్గాలి" అన్నారంట అండి. లేకపోతే డేంజర్, హెల్త్‌కి చాలా డేంజర్ అన్నారు. ఇంకా అంతే సంగతి. హాస్పిటల్‌కి వెళ్ళొచ్చినప్పటి నుంచి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇంకా ఫుడ్ విషయానికొస్తే వామ్మో! ఎంత అసలు చేంజ్ అంటే నేను ఆశ్చర్యపోయానండి. చెప్పి చెప్పి అలసిపోయిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయిందండి మా వారికి. అసలు ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇంతగా పట్టించుకోరేమో అండి మా వారిలాగా. ఇక నేను ఊరుకుంటానా? నాలో ఉన్న టాలెంట్ అంతా బయటపెట్టి నేను ఒక షెఫ్‌లాగా మారిపోయి మా వారికి మంచి ఫుడ్ హెల్తీగా ఇవ్వాలని చెప్పేసి మంచి ఫుడ్ చేసి పెడుతున్నా. నాన్ వెజ్ విషయానికొస్తే వారానికి 2, 3 సార్లు తినేవాడండి. అదే నాన్ వెజ్‌ని హెల్తీగా, ఇష్టంగా చేసి నేను పెడుతున్నానండి. మీరు కూడా డైట్‌లో ఉన్న వాళ్ళు నేను ఈరోజు చూపించిన రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటదండి. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు